సర్వయుగములలో సర్వాధికారి పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా దినాలుగా మాట్లాడుతూ మీతో చెప్పమన్న వాక్యం ఏమిటంటే, దేని విషయంలో చింతించొద్దు, కానీ అన్ని విషయాలను బట్టి ప్రార్థించండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్లోనికి, అదేవిధంగా యాంగ్జైటీ అంటే చింత విచారము కలిగి భయంతో బ్రతుకుతూ ఉన్నారు. తమ భవిష్యత్తును గురించి, పిల్లలను గురించి, వ్యాపారంను గురించి, ఉద్యోగంను గురించి, వివాహం గురించి, అదేవిధంగా అప్పులను గురించి, ఆర్థిక సమస్యలను గురించి ఎక్కువగా ఆలోచించి నిరుత్సాహంలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోయి, ఇంకా మా వల్ల కాదు, మేము ఈ పరిస్థితులను అధిగమించలేము, మా జీవితంలో ఇంకా ఒక కొత్త జీవితాన్ని ఇంకా మేము చూడలేము, మేము సమృద్ధిలోనికి ఇంకా వెళ్ళలేము కావచ్చు, ఈ సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి కావచ్చు, ఇంకా నేను సాధించలేదు కావచ్చు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి చాలామంది కృంగిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క బలము ద్వారా, తండ్రి అయినటువంటి దేవుని యొక్క సామర్థ్యము ద్వారా ఇప్పుడు మీరున్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి సమస్యను, ప్రతి సవాలును అధిగమిస్తారు. అలా అధిగమించడానికే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని ప్రజలారా, మీ అందరితో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మీరు దేని విషయంలో కూడా చింతించొద్దు. అయితే దేవుడు మిమ్మల్ని అనుభవాలతో నడిపించమని ప్రతి సందర్భంలో కోరుకోవాలి. చాలాసార్లు దేవుణ్ణి మనం లోతుగా తెలుసుకోము కాబట్టే సమస్యలకు చూసి మనం భయపడతాం. ఎప్పుడైతే మనం దేవునిలో లోతులోనికి రూటెడ్ అయి ఉంటామో, దేవుని యొక్క వాక్యములో వేరుపారి, ఆయన ప్రేమలో విస్తరించి, కుడి ఎడమల నీతి ఆయుధములను ధరించుకొని, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటామో అప్పుడు మన లోపలికి విచారము, చింత అనేటువంటిది రాదు. కొన్నిసార్లు మనము శరీరంలోనికి ప్రవేశిస్తాం. అంటే దేవుని యొక్క వాక్యమును, ప్రార్థనను వదిలిపెట్టి శరీరకంగా మనం సమస్యలను జయించాలని, శరీరకంగా మనము మన యొక్క పరిస్థితులను సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మనము ప్రయత్నం చేసి చివరికి విసిగిపోయి అలసట వచ్చి మన వల్ల ఇంకా కాదు అనేటువంటి స్థాయికి మనం వెళ్తాం, నిరాశలోనికి వెళ్ళిపోతాం. అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీరున్నటువంటి స్థితిని ఆయన చూసి ఉన్నాడు. ఈ యొక్క వాక్యము ద్వారా తప్పకుండా మీ లోపలికి ధైర్యము, అదేవిధంగా విశ్వాసము, అదేవిధంగా ఒక సంపూర్ణ నిశ్చయత మీకు కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి చాలామంది దే ఆర్ సఫరింగ్ విత్ స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ. చింత అనేటువంటి దురాత్మ చాలామందిలో పనిచేస్తూ ఉంది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అప్రెషన్. అంటే అది ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది, అదేవిధంగా ఒక భయాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా నీ వల్ల కాదు, లేకపోతే నువ్వు దీన్ని జయించలేవు, నీ సమస్యలు ఇంకా ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అని చెప్పేసి అది నీతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంది. దాని నుంచి మీరందరూ కూడా బయటకు వస్తారు. ఐఎమ్ డీలింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చింత అనేటువంటి దురాత్మను మీలో నుంచి బయటకు తీసుకెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు నమ్మితే ఆమెన్ అని చెప్పండి, ఆమెన్ అని టైప్ చేయండి. సరే, నేను మొట్టమొదటిగా మీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవునిని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో గాడ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ డీపర్ లెవెల్. దేవుని లోతుగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఇంకా కదిలించబడం. అందుకే పౌలు అంటాడు కదా, శ్రమ రాని, ఇబ్బంది రాని, కరువు రాని, వస్త్రహీనత కానీ, ఉపద్రవము కానీ, మరణము కానీ, జీవము కానీ ఏదైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఎడబాప నేరదు అంటాడు. అంత మాత్రమే కాదు,
ఆయన మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వలన మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందుకుంటాము అని అంటున్నాడు. అంటే చూడండి, మనకు శ్రమలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అదేవిధంగా శోధకుడు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు శోధిస్తాడు. అదేవిధంగా కొన్ని ప్రతికూల పరిస్థితుల గుండా పోతాం. అయినప్పటికీ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా విడదీయలేదు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనం ప్రతి పరిస్థితిని అధిగమిస్తాం అనేటువంటి ఒక నిశ్చయతకు పౌలు వచ్చినట్టుగా మనం కూడా రావాలి. అందు గురించి అలాంటి స్థితి వచ్చి మనం మాట్లాడాలి అని అంటే మన లోపల కొన్ని అనుభవాలు అనేటువంటివి ఉండాలి. అందుకే దేవుణ్ణి అనుభవపూర్వకంగా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన లోపలికి చీటికి మాటికి చింత విచారం అనేటువంటిది రాదు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం కనుక చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మనము దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కనుక చూస్తే, టేస్ట్ అండ్ సీ దాట్ ద లార్డ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. మనము దేవుణ్ణి రుచి చూడాలంట, రుచి చూసి తెలుసుకోవాలి. చాలాసార్లు మనము కొన్ని ఆహారాలు మన కళ్ళతో చూస్తాం, కళ్ళతో చూసి దాన్ని చెప్పలేం, ఇది బాగుంటుంది బాగుండదు అని చెప్పలేం. ఎప్పుడైతే మనం నాలుకకు దాన్ని చూస్తామో అప్పుడే అది ఎంత మధురంగా ఉంది, ఎంత చేదుగా ఉంది, లేకపోతే అది ఎంత బాగా ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా దేవుణ్ణి మనము రుచి చూచి తెలుసుకోవాలి. ఏ ఏ విషయాల్లో రుచి చూసి తెలుసుకోవాలి అని అంటే, ప్రతి పరిస్థితిలో మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడు అనేటువంటిది మనం అప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం. అందుకే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చింతపడము, విచారపడము. అందుకే నేను ముఖ్యంగా మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ the spirit of anxiety or spirit of depression or spirit of fear, you have to taste and you have to see the goodness of God. దేవుని యొక్క మంచితనం ఏంటి, దేవుని యొక్క కనికరం ఏంటి, దేవుని యొక్క వాత్సల్యత ఏంటి, దేవుని యొక్క ప్రేమ ఏంటి, దేవుణ్ణి ఆశ్రయించే వారి ఎడల ఆయన ఎంత నమ్మకంగా పనిచేస్తాడు అనేటువంటిది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అప్పుడు మాత్రమే మనం చలించము, కదలించబడము. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడతాం. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, రుచి చూడండి అయ్యా మీరు దేవుణ్ణి, రుచి చూచి తెలుసుకోండి ఆయన ఉత్తముడని. ఇంకేమంటున్నాడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎప్పుడు మనం రుచి చూస్తామనంటే దేవుణ్ణి, మన క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు, దేవుని వైపుకు మనం చూసినప్పుడు, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని మనము విశ్వాసంతో ముందడుగు వేసుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని అంటున్నాడు. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే చూడండి 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏమీయో కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదవగా ఉండదు. చాలు. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, యెహోవాను ఆశ్రయించు వారికి, దేవుణ్ణి వెతుకు వారికి, దేవుని మీద ఆధారపడే వారికి ఏమీ కూడా కొదవ ఉండదంట. ఒకవేళ సింహము పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయి, మనం ఇంగ్లీష్లో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, ఈవెన్ స్ట్రాంగ్ యంగ్ లయన్స్ సమ్టైమ్స్ గో హంగ్రీ. కొన్నిసార్లు అంట శక్తి కలిగినటువంటి, బలము కలిగినటువంటి, వేటాడ సామర్థ్యం కలిగినటువంటి సింహాలే ఒకవేళ పస్తు పడుకుంటాయేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయించే ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తు పడి ఉండడానికి వీల్లేదు. అంటే లేమిలో జీవించడానికి వీల్లేదు, అంటే సమస్యల్లో ఉండడానికి వీల్లేదు. దేవుడు వారిని తప్పకుండా విడిపిస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు అనేటువంటిది ఇక్కడ దావీదు అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవితంలో తన బాల్య దినాలు మొదలుకొని తన వృద్ధాప్యం వచ్చే వరకు ఈ సంగతిని అతడు పరిశోధించాడంట. అందుకే ఒక మాట తను రాస్తాడు. ఇదే మనము కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం, అదేవిధంగా 26వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం.
నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. ఇంకేమన్నాడు చూడండి, దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ఇక్కడ దావీదు ఒకదాని మీద రీసెర్చ్ చేశాడంట. అతడు పరిశోధన చేశాడు. ఏమని పరిశోధన చేశాడంట, చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు అతడు కొంతమంది జీవితాలను చూస్తూ వచ్చాడు. ఎవరెవరు జీవితాలను చూస్తూ వచ్చాడంటే నీతిమంతులను, అంటే ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో వారు విడిచిపెట్టబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. వారు దినమెల్లా దయాళులై అప్పు ఇచ్చుచుందురు, కానీ వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవునిని రుచి చూచి అనుభవాలతో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి ఏ కొదువ ఉండదు. చాలాసార్లు మన జీవితంలో సమస్యలు, సవాళ్ళు వచ్చినప్పుడు వాటిని నిలదొక్కుకునేటువంటి సామర్థ్యం ఎప్పుడు వస్తుందని అంటే, మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను ధ్యానించినప్పుడు మనకు ఒక విశ్వాసం వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి శిష్యులతో ఒక మాట అంటాడు. మనము మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం కనుక చదివితే అక్కడ ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దోణ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులతో చెప్తాడు ఏమనంటే, మీరు పులిసినటువంటి రొట్టెలను గురించి జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ శిష్యులు అనుకుంటారు మన దగ్గర రొట్టెలు లేవే అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మనం ఒకసారి ఆ సంఘటనను చూద్దాం. ఇక్కడ నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని కార్యములను గ్రహించినప్పుడు, దేవుని కార్యములను అర్థం చేసుకున్నప్పుడు మన లోపల నుంచి భయము, అదేవిధంగా చింత, విచారము, కఠినమైనటువంటి స్వభావము మనలో నుంచి బయటకు వెళ్తుంది అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయము మనం చదువుదాం. 14వ వచనం నుంచి కనుక చూస్తే, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి, దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఇప్పుడు శిష్యులు ఏ క్రైసిస్లో ఉన్నారంటే, రొట్టెలు లేని క్రైసిస్లో ఉన్నారు. చూడండి, మనకు తినడానికి ఆహారం లేకపోతే, లేకపోతే ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే సాధారణంగా మనము చింతపడతాం. సాధారణంగా మనం ప్రెషర్గా ఫీల్ అవుతాం. అయ్యో ఎట్లా, నా భార్యకు ఏమి ఇవ్వాలి, నా పిల్లలకు ఏమి ఇవ్వాలి, లేకపోతే డబ్బులు లేవు కదా ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక యాంగ్జైటీలోనికి, ఒక చింతలోనికి వెళ్తాం. లేకపోతే ఒక సమస్య ఉన్నప్పుడు మనం ఒత్తిడికి లోనవుతాం. ఇక్కడ శిష్యుల పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఏంటంటే చూడండి, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళేటప్పుడు ఆ దరిలో లేకపోతే ఆ యొక్క సీషోర్లో వాళ్ళు ఆ రొట్టెలు కొనడం మర్చిపోయారంట. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేదంట. అట్లాంటి సందర్భంలో ఆయన అంటున్నాడు, ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. ఇక్కడ ఏమంటున్నారంట, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట వారితో చెప్తా ఉన్నాడు. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అదేవిధంగా హేరోదు పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. ఈ పరిసయ్యులు ఎవరు, హేరోదు ఎవడు అనేటువంటిది మనం ఇప్పుడు అర్థం చేసుకుంటే, పరిసయ్యులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడు, హేరోదు ఈ లోక అధికారి. వీళ్ళ మాటలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవి మీకు చాలా ప్రమాదకరం. చూడండి, కొంతమంది రాంగ్ డాక్ట్రిన్స్ బోధిస్తూ ఉంటారు. కొన్ని తమ వల్ల కానివి, తమ సామర్థ్యం వల్ల సాధించలేనివి మీరు చేస్తారు, మీరు చూడండి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. మీ విల్ పవర్ మీద ఆధారపడండి, మీ సామర్థ్యం మీద ఆధారపడండి, మీరు ఇది చేయగలుగుతారు, మీరు అది చేయగలుగుతారు, మీ సామర్థ్యం ఇంత అంత అని చెప్పేసి మనం చేయలేని వాటిని గురించి బోధించే వాళ్ళందరూ కూడా పరిసయ్యులు లాంటి వారే. అదేవిధంగా హేరోదు అనేటువంటి వాడు లోకాధికారికి సాదృశ్యమై ఉన్నాడు. వాడు కూడా ఏం చెప్తాడంటే, మీరు ఇది సాధించగలరు, మీరు ఇది చేయగలరు, లేకపోతే ఇది మీ వల్ల ఇది అవుతుంది, లేకపోతే ఇట్లాంటి వాటన్నిటినీ కూడా దేవుడు లేకుండా చెప్పేటువంటి ప్రతిదీ కూడా లోకాధికారి చెప్పేటువంటి మాటలు.
ఈ రెండు విషయాలను గురించి మీరు జాగ్రత్త పడండి. ఇవి పులిసినటువంటి పిండి లాంటివి. అవి మీ లోపలి గనుక ఒకవేళ వస్తే మీ హృదయాన్ని, మీ విశ్వాసాన్ని కల్మషం చేస్తాయి. మీ హృదయాన్ని అంతా కూడా పులియజేస్తాయి. మీరు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతారు అని చెప్పేసి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు ఏమని ఆలోచిస్తున్నారంటే, తమ యొద్ద రొట్టెలు లేవు అని ఆలోచిస్తున్నారంట. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం చాలాసార్లు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల విషయమై శ్రద్ధ తక్కువై భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద శ్రద్ధ ఎక్కువైనప్పుడు మనము చింతకు గురవుతాం. ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్ అగైన్. ఆత్మ సంబంధమైన విషయాల విషయమై శ్రద్ధ తగ్గి భౌతిక సంబంధమైన విషయాల మీద మీకు ఎక్కువ శ్రద్ధ వచ్చినప్పుడు మీరు చింతకు, విచారానికి, డిప్రెషన్కు లోనవుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం చాలాసార్లు ఆత్మను లేకపోతే దైవిక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను మనం మనస్సు పెట్టకుండా శరీర సంబంధంగా మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో వి బిగిన్ టు వర్రీ. అందుకే యేసయ్య అన్నాడు, మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి అన్నాడు. మనకు చాలా ఫెమిలియర్ ఆ వాక్యం అంతా కూడా. మీరు దేని గురించి చింతించద్దు, ఆకాశ పక్షులను చూడండి, అదేవిధంగా విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, కానీ ఆయన వాటిని ఎలాగూ పోషిస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి తాగుదుమో అని చింతపడతారు, కానీ మీరు వాటి గురించి చింతపడాల్సిన అవసరం లేదు. మీ పరలోకపు తండ్రికి మీకు ఏం అక్కర ఉన్నాయో అన్నీ తెలుసు. కాబట్టి మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి అన్నాడు. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ శిష్యులు వేటి మీద తమ మనస్సును ఉంచుతున్నారంటే ఐహిక సంబంధమైన విషయాల మీద వాళ్ళు ఆలోచన పెట్టుకున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల మీద కాకుండా ఐహిక సంబంధమైన విషయాల మీద నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో ఆత్మ అణిగిదొక్కబడుతూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన విషయాలు అణిచివేయబడుతూ ఉంటాయి. అప్పుడు భౌతిక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి యాంగ్జైటీ లేకపోతే డిప్రెషన్ లేకపోతే ఫియర్ అనేటువంటిది నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ యేసయ్యనేమో ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వినేటువంటి విషయాలను గురించి జాగ్రత్తగా ఉండండి అని ఆయన వారికి బోధిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏం ఆలోచిస్తున్నారంటే రొట్టెలు లేవే అని ఆలోచిస్తున్నారు. పరలోకం నుంచి దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. ఎట్లా అంటే రేపటికి ఈఎంఐకి డబ్బులు ఎట్లా కట్టాలి, లేకపోతే అప్పులోనికి ఎట్లా ఇవ్వాలి, లేకపోతే నా కుటుంబానికి ఏం పెట్టి పోషించాలి. అవును, ఇవన్నీ అవసరమే, ఇవన్నీ మన నీడ్స్ కావాలి, వాటి గురించి మనము కష్టపడాలి, వాటి గురించి మనం ఆలోచించాలి, వాటి గురించి మనము ప్రయాసపడాలి. ఇవన్నీ కూడా శరీరకరమైనటువంటి పోరాటాలు ఉంటాయి. వాటన్నిటి కొరకు దేవుడు ఒక ద్వారం తెరిచి పెట్టి ఉంటాడు మన కొరకు. కానీ మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యత అనేటువంటిది ఒకవేళ ఐహిక సంబంధమైనదైతే, శరీర సంబంధమైనదైతే అది ఆత్మను, అదేవిధంగా అది మన యొక్క మనస్సును, అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని అది అణిచివేస్తుంది అనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ శిష్యులు ఏం ఆలోచిస్తున్నారంటే పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేరా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకనూ గ్రహింపకున్నారా? దిస్ ఇస్ ద క్వశ్చన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే. మీరింకను గ్రహింపకున్నారా? మీ యొక్క కన్నులు ఇంకా తెరవబడి ఉండలేదా? మీరింకను వివేచించట్లేదా? మీరింకను నా శక్తిని అర్థం చేసుకోలేదా? 5 రొట్టెలు 2 చేపలు నేను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 12 గంపలు మీ చేతులే కదా ఎత్తాయి.
అదేవిధంగా 7 రొట్టెలు కొన్ని చేపలను 4,000 మందికి పంచినప్పుడు కొన్ని గంపల నిండా మీరు ఎత్తిపెట్టారు కదా, మీరే కదా ఆ రొట్టెలను చేపలను సమకూర్చి పెట్టింది. మరి మళ్ళీ ఎందుకు మీరు చింతపడుతున్నారు? మళ్ళీ ఎందుకు మీరు విచారపడతా ఉన్నారు? మళ్ళీ మీరు ఎందుకు కృంగిపోతున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? మీరు ఇంకనూ వివేచించట్లేదా? మీ యొక్క కన్నులు ఇంకా తెరవబడలేదా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు మీ హృదయాలు కఠినములయ్యాయి అని ఆయన ఇక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తున్నాడు. మీ గత జీవితంలో ఆయన ఎన్ని అద్భుతాలు చేసి ఉండలేదు? రోగముల నుంచి మిమ్మల్ని ఎన్నిసార్లు స్వస్థపరచలేదు? మిమ్మల్ని అద్భుత రీతిగా ఎన్నిసార్లు ఆయన మిమ్మల్ని పోషించలేదు? మీ అవసరాలను ఆయన ఎంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉండి తీరుస్తూ వచ్చాడు? మిమ్మల్ని ఈరోజు సజీవుల భూమి మీద ఆయన నిలబెట్టాడు ఆయన కాదా? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీవున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితి నుంచి నిన్ను ఎందుకు దేవుడు బయటకు తీసుకురాడు? సో దట్ యు హ్యావ్ టు మెడిటేట్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ టు కాన్సన్ట్రేట్, యు హ్యావ్ టు అండర్స్టాండ్, యు హ్యావ్ టు అవేర్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యములను మనము ఎల్లప్పుడూ ధ్యానించే వారమై, ఎల్లప్పుడూ వాటిని ఆలోచించే వారమై ఉండాలి. అందుకే నేను ఇందాక అన్నాను కదా, ఎప్పుడైతే వీటిని మనం ధ్యానిస్తామో మన లోపలికి చింతా విచారం అనేది రాదు. ఎప్పుడైతే మనం ఐహిక సంబంధమైన విషయాల మీద మనం ఎక్కువ మనస్సు పెడతామో, అంటే లోక సంబంధమైన వార్తలు, అదేవిధంగా లోక సంబంధమైన వినోదము, అదేవిధంగా శరీర సంబంధమైనటువంటి వాటిని, పరిచయల బోధ, అదేవిధంగా లోకాధికారి అంటే లోక సంబంధమైన పాలిటిక్స్ కావచ్చు, వీటన్నిటి మీద మీరు ఎప్పుడైతే మనస్సు ఉంచుతారో మీ హృదయం కల్మషం అయిపోతూ ఉంటుంది. మీ విశ్వాసం అనేటువంటిది నీరు కారిపోతూ ఉంటుంది. అది మిమ్మల్ని పులియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఐహిక సంబంధమైనటువంటి విషయాల మీద మీరు ఎప్పుడూ మనస్సు ఉంచుతారో అప్పుడు మీ హృదయములో విశ్వాసం అనేటువంటిది తగ్గిపోవడం ద్వారా మీరు చింతిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈరోజు మిమ్మల్ని కూడా యేసయ్య ఇదే ప్రశ్నిస్తున్నాడు. మీ యొద్ద డబ్బులు లేవని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ యొద్ద అనారోగ్యం లేదని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు కావలసిన ఆహారము, వస్తువులు లేవే అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? మీరు ఇంకనూ వివేచించలేదా? మీ జీవితాల్లో నేను ఎన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు మీకు సహాయం చేయలేనా? నా హస్తము చిన్నదైపోయిందా? నేను శక్తి లేని వాడనా? నేను ఒక్క మాట ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది. నేను ఒక్క మాట మాట్లాడితే సముద్రము 2 పాయలవుతుంది. నేను ఒక మాట మాట్లాడితే ఎండినటువంటి ఎడారిలో ప్రవాహములు లాంటి నీటి ఊటలు వస్తాయి. నేను ఒక్క వాక్కు చెప్తే బండ నుంచి నీళ్ళు వస్తాయి. నేను ఒక మాట ఇస్తే ఆకాశం నుంచి సమస్తం కూడా కలుగుతాయి. కాబట్టి అంత శక్తి కలిగినటువంటి దేవుడు ఈరోజు మనకు ప్రభువుగా, రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి ఒకటే నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, మన లోపల నుంచి చింత, విచారము అనేటువంటిది బయటకు వెళ్ళాలి అంటే we have to understand, we have to taste and see the miracles of God, have to understand the gracious God's mighty works. దేవుని యొక్క కృప కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి దేవుని యొక్క మహత్కార్యములు మనము ఆలోచించాలి, వాటిని ధ్యానించాలి, వాటిని చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మన లోపలికి విశ్వాసము, మన లోపలికి ధైర్యము అనేటువంటిది వస్తుంది అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చూస్తే 20వ వచనంలో, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగా వారు 7 అనిరి. ఇక్కడ దేవుడు వారి అవసరాలకు మించి అద్భుతం చేసి మిగిలేటట్టుగా చేశాడు ప్రతిసారి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపల నిండా ఎత్తారు. 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టగా 7 గంపల నిండా మిగిలాయి. అంటే కొంచెము దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి అనేకులకు పంచిపెట్టి గొప్పగా ఆశీర్వదించే దేవుడని నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఒక్క రొట్టె ఉందని మీరు ఎందుకు భయపడుతున్నారు? కొంచెమే ఉందని చెప్పేసి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను దానిని ఆశీర్వదించలేనా? నేను దాన్ని మీకు కావాల్సినంతగా ఇవ్వలేనా? కాబట్టి మీరు ఏవైతే అవసరం ఉన్నాయో, ఏవైతే యోగ్యమైనవో, ఏవైతే ఖ్యాతి కలిగినవో, ఏవైతే మెప్పు కలిగినవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి.
మీ యొక్క హృదయాన్ని, మీ మనస్సును, మీ జీవితాన్ని ఆ యొక్క పాడు చేసేటువంటి మీ యొక్క విశ్వాసాన్ని తొలిచివేసేటువంటి వాటి మీద మీరు శ్రద్ధ ఉంచండి. కానీ భౌతిక సంబంధమైనవి, ఐహిక సంబంధమైన విషయాల మీద మీరు మనస్సు ఉంచాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అదేవిధంగా హేరోదు పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మన లోపలికి అవిశ్వాసాన్ని తెచ్చిపెట్టేటువంటి మాటలను మనం ఎప్పుడూ అనుమతించొద్దు. అదేవిధంగా రెండవది, లోకము మనలోనికి రావద్దు. ఈ రెండు సందర్భాల్లో మన లోపలికి చింత, విచారం అనేది మన లోపలికి వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవుని కార్యములను ధ్యానించడము, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడము, దేవుని సన్నిధిలో గడపడము, ప్రార్థించడం ఎప్పుడైతే మానేస్తామో మన లోపలికి చింత, విచారము, భయము, అవిశ్వాసం అనేటువంటిది వస్తూ ఉంటుంది అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ దావీదు అన్నాడు కదా, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై కూడా ఉన్నాను, చూస్తున్నాను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు. వారు దినమెల్లా దయాళుడై అప్పు ఇచ్చుచుందురు, వారు ధనధాన్య సమృద్ధి కలిగి జీవిస్తారని అతడు అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించి వానికి ఏ మేలు కొదవై ఉండదని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని మీద మనం ఆధారపడదాం, ఆయన వైపు మనం తిరుగుదాం. మన హృదయము మెత్తన కావాలి. మనం యేసుక్రీస్తుతో ప్రభువుతోనే నడుస్తున్నామని కొన్నిసార్లు అనుకుంటాం. శిష్యులు అలానే ఉన్నారు 3.5 సంవత్సరాలు. వాళ్ళ హృదయం కఠినం అయిపోయింది. అద్భుతం చూడగానే హల్లెలూయా, స్తోత్రం, స్తుతి అని పాట పాడుతున్నారు. మళ్ళీ సమస్య రాగానే దేవుని వైపు చూడకుండా లోకం వైపు, సమస్యల వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అందుకే నేను అన్నాను కదా మొదట, లోతుగా మనం దేవునిలో నాటబడాలి. లోతుగా, కదలించబడనంత లోతుగా మన విశ్వాసం అనేటువంటిది ఉండాలి. చాలాసార్లు సమస్యలను చూసి, మరణాలను చూసి, అదేవిధంగా ఇబ్బందులను చూసి, అదేవిధంగా సమస్యలను చూసి మనం చాలాసార్లు తొందరపడతాం, కృంగిపోతాం. ఇంకెందుకు నా జీవితం అని మాట్లాడతాం. ఇంకా నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే సరిపోద్ది అనుకుంటాం. చనిపోవడానికా అండి దేవుడు మనల్ని పిలిచింది? ఒత్తిడులు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఇంకా నాకు హోప్ లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చి ఇంకా నేను చచ్చిపోతాననేటువంటి వాటికా మనం మాట్లాడడానికి? అలాంటి పరిస్థితిగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన వలన మనం అన్నిటినీ జయించడానికి, సమస్తము కూడా లోపరుచుకొని ఏలడానికి దేవుడు ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుడు గొప్పవాడు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన వైపు మనం తిరగాలి, ఆయన వైపు మనం చూడాలి, ఆయనను మనం విశ్వసించాలి, ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. అప్పుడు మనం ఎన్నడూ సిగ్గుపరచబడము. అదేవిధంగా ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు నా జ్ఞాపకం చేసే మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు మనం చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎట్ ఏ టైం మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. చాలు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం దేవునితో నడిచారు, కొంతకాలం దేవుని నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు, మేలులు చూశారు. కొంతమంది రాజులు దేవునిలో వారిని నడిపించారు. కొంతమంది మూర్ఖులైన రాజులు, దేవుని ఎరగనటువంటి రాజులు ఇశ్రాయేలు ప్రజలను దేవుని మార్గంలో నుంచి తొలగించి బేతేలులో 2 దూడలను పెట్టించాడు. అదేవిధంగా బెయేర్షెబా, అదేవిధంగా గిల్గాలు, ఈ ప్రాంతంలో దేవుణ్ణి కాకుండా దేవుని స్థానాన్ని దేవుని స్థానాన్ని పూర్తి చేసేటువంటి కొన్నిటిని మనుష్యులు ఆధారంగా చేసుకొని వాటిని ఆశ్రయిస్తున్నారంట.
అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు, మీరు గనక ఒకవేళ నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఇక్కడ దేవుడు 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే చూడండి, బేతేలును ఆశ్రయించకుడి, రెండవది గిల్గాలులో ప్రవేశించకుడి, మూడవది బెయేర్షెబాకు వెళ్ళకుడి. ఈ 3 ప్రాంతాలు సమృద్ధి గల ప్రాంతాలే. ఈ 3 ప్రాంతాలు ఫేమస్ ప్రదేశాలే. కానీ వాటిని మీరు గనక ఆశ్రయిస్తే, వాటిలో గనక మీరు ప్రవేశిస్తే, వాటి లోపలికి గనక మీరు వెళ్తే మీరు చెరపట్టబడతారు అంటున్నాడు. ఇక్కడ దేవుడు కోరుకునేది ఒక్కటే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ నుంచైనా, ఈ వాక్యం బోధిస్తున్న నా నుంచైనా, దినమెల్లా, ప్రతి దినము, లేకపోతే మన జీవించిన కాలమంతా మన గురి దేవుని మీద ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. ఆయన మీదనే మనం ఆధారపడాలి. ఆయన కొరకే మనం కనిపెట్టాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే నీ హృదయంలో ఉన్న అభిలాషలన్నింటినీ తృప్తిపరచగలడు, నిన్ను సంతృప్తి చేయగలడు, నీ అవసరాలను తీర్చగలడు, నిన్ను పోషించగలడు, నీకు సహాయం చేయగలడు, నిన్ను స్వస్థపరచగలడు, నీ బాధల నుంచి, నీ బంధకాల నుంచి, నీ సమస్యల నుంచి విడిపించగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన వైపు గనక మనం చూడకుండా, ఒకవేళ బేతేలు అంటే ఉదాహరణకు అది సమృద్ధి గల చోటే కావచ్చు. కొన్నిసార్లు మనము మన యొక్క డబ్బు మీద ఆధారపడతాం, కొన్నిసార్లు మన బలం మీద ఆధారపడతాం, కొన్నిసార్లు మనం కనబడుతున్నటువంటి వాటి మీద ఆధారపడతాం. తద్వారా మనం నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అంటున్నాడు, గిల్గాలులో ప్రవేశించకుడి అంటున్నాడు. అదేవిధంగా బెయేర్షెబాకు వెళ్ళొద్దు అంటున్నాడు. కాబట్టి అక్కడ ఒకవేళ మనుష్యులు నిలబెట్టినటువంటి ప్రతిమలు ఉన్నాయి, మనుష్యుడు తయారు చేసినటువంటి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, వాటి ద్వారా మాకు సహాయం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అవి మిమ్మల్ని కాపాడలేవు అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీ క్లిష్ట పరిస్థితిలో ఎవడో సహాయం చేస్తాడని మనుషుల వైపు చూడడం మానేయండి. చాలామంది మనుషుల మీద ఆధారపడతారు. నా మామ నాకు సహాయం చేస్తాడు, లేకపోతే నా భర్త నాకు సహాయం చేస్తాడు, లేకపోతే నా తండ్రి నాకు సహాయం చేస్తాడు, లేకపోతే నా యొక్క బాస్ నాకు సహాయం చేస్తాడు, నా ఇంటి పక్కనున్న వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, లేకపోతే ఆ పాస్టర్ సహాయం చేస్తాడు, లేకపోతే ఈ విశ్వాసి నాకు సహాయం. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుని మీద మనం ఎల్లప్పుడూ ఆధారపడాలి. ఒకవేళ మనుషుల మీద మనం ఆధారపడితే, మనుషుల కొరకు మనం నిరీక్షిస్తే, మనుషుల కొరకు ఒకవేళ కనిపెట్టుకుంటే మనం సిగ్గుపడతాం. కానీ దేవుని కొరకు మనం ఎప్పుడైతే కనిపెడతామో, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, మనల్ని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. అందుకే ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. శ్రమ దినమున ఆయనను ఆశ్రయిస్తే మీరు తప్పకుండా సహాయం పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. ఆయన మీద ఆధారపడి, ఆయనను ఆనుకొని, ఆయన ద్వారా విజయాలు సాధించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆయన వారిని ఎప్పుడైనా సిగ్గుపరచాడా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ఆ 45 సంవత్సరాలు వారికి ఏదైనా తక్కువ చేశాడా? ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్ళని ఇచ్చాడు, సముద్రం నుంచి పూరేళ్ళు వచ్చాయి వాళ్ళకు మాంసంగా ఇవ్వడానికి. సుమారుగా 20 లక్షల మంది ప్రజలను దేవుడు ప్రతిరోజు 3 పూటల ఆహారం పెట్టాడు. వారి వస్త్రాలు పాతగిల్లలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట, అదేవిధంగా వారి యొక్క శరీరంలో సత్తువ తగ్గిపోలేదంట. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుని మీద మనం ఆధారపడాలి. మనకు ఒకవేళ ఈరోజు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, సంఘం ఉండొచ్చు, సంఘంలో అనేక మంది విశ్వాసులు ఉండొచ్చు, లేకపోతే మన జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే మనకు ఎంతో తెలివితేటలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు. ఎన్నున్నప్పటికీ కానీ మన ఆధారం కేవలము దేవుడే అయి ఉండాలి. ఒకవేళ నువ్వు వాటిని ఆశ్రయిస్తే, బేతేలును ఆశ్రయిస్తే, గిల్గాలులో ప్రవేశిస్తే, బెయేర్షెబాకు వెళ్తే నీవు ఏమవుతావు? నష్టపోతావు. అలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే దేవుణ్ణి బట్టి అతిశయిస్తామని కీర్తనకారుడు అంటున్నాడు. ఎవడైతే గుర్రాన్ని బట్టి అతిశయించాడో, రథాన్ని బట్టి అతిశయించాడో వాడు కృంగి నేల మీద పడ్డాడు, కానీ మనం చక్కగా నిలుచున్నామని అంటాడు.
కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయదుర్గంగా చేసుకుంటారో, ఆయన నా పోషకుడు, ఆయన నా సహాయకుడు, ఆయన నా కాపరి, ఆయననే నమ్ముకొను నా దేవుడు అని నా హృదయం ఆయన మీద ఆధారపడుతూ మాట్లాడుతుందని ఎల్లప్పుడూ దేవుని మీద మనం మనస్సు ఉంచి ఆయన సహాయం కొరకు మనం కనిపెడుతున్నప్పుడు మనం ఎన్నడూ సిగ్గుపరచబడము. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ 6వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. మనం దేవుని మీద ఆశ్రయించాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు మనకి ఏమీ కూడా ఆయన తక్కువ చేయడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనకు లేమి కలగకుండా చూసుకునే దేవుడు ఆయనే. కాబట్టి మన భారాలు, మన చింత, మన విచారము, మన అవసరాలు అన్నిటినీ కూడా ఆయన మీద మనం వేయాలి. ఒకవేళ నువ్వు మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతావు, మనుషుల వైపు నువ్వు చూస్తే నువ్వు బలహీనం అవుతావు. కానీ దేవుని వైపు చూస్తే ఆయన తన యొక్క శక్తి చేత నిన్నెప్పుడు కూడా నింపుతాడనేది ఈ సమయంలో నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదివితే కనుక, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చాలు, ఇక్కడ 2 నేరాలు చేశారంట ఇశ్రాయేలు ప్రజలు. ఏంటంట? జీవజలముల ఊటనైన దేవుణ్ణి విడిచిపెట్టి తమ కొరకు నీళ్లు నిలవని ఏం చేశారంట? నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. బద్దలైన నీళ్లు నిలవని తొట్లు. ఇప్పుడు ఒక తొట్టిలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? దానికి ఏ రంధ్రము లేకపోతే, అది బద్దలు కాకుండా ఉంటే అందులో నీళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? జీవజలముల ఊటను విడిచిపెట్టారంట. దేన్ని తొలిపించుకున్నారంట? నీళ్లు నిలవని బద్దలైనటువంటి తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో కూడా మన పరిస్థితి కూడా చాలాసార్లు అట్లానే ఉంటుంది. దేవుని వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తే లోకం నిన్ను సాటిస్ఫై చేయలేదు. ఆ స్టాక్ మార్కెట్ వైపు, లేకపోతే ఆ కంపెనీ ఇచ్చే జీతం వైపు, లేకపోతే నువ్వు పని చేసేటటువంటి దాని వైపు, నీ వ్యవసాయం వైపు, నీ వ్యాపారం వైపు, లేకపోతే ఎవరి వైపు చూస్తే అది నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్టి లాంటిదే. అది నిన్ను సంపూర్ణంగా సాటిస్ఫై చేయలేదు. అందుకే నువ్వు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నావు, అందుకే నువ్వు కృంగిపోతూ ఉన్నావు. అందుకే మన ఆధారం ఎల్లప్పుడూ దేవుడు కావాలి. మన ఆధారం ఎల్లప్పుడూ దేవుడు కావాలి. ఆయన వైపు చూసి కృంగిపోయిన వాడు ఎవడూ లేడు. అందుకే కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ఆయన వైపు చూసిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అని చెప్పేసి ఒక మాట రాయబడి ఉంటుంది. దాన్ని సమయంలో మనం చదువుదాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మనం చదివితే కనుక 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో, ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకుంటావో, జీవజలముల ఊటమైన దేవుని వైపు ఎప్పుడైతే మనం కన్నులెత్తుతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? వెలుగు చూపిస్తాడంట. నువ్వు ఎలాంటి అంధకారమైన పరిస్థితిలో ఉన్నా, ఈరోజు ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుంది. ఆయన యొక్క ముఖ ప్రకాశము నీ ఉన్నటువంటి చీకటిలో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తుంది. ఇంకేమంటున్నాడు? వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు కనిపెడితే నిన్నెప్పుడు ఆయన సిగ్గుపరచడు. నిన్నెప్పుడు ఆయన సిగ్గుపరచడు. ఇక్కడ నిలబడ్డ నేను అనేక సందర్భాల్లో దేవుణ్ణి చేసిన కార్యాలను నేను చూశాను. I experienced the miracles of God so that I am speaking boldly. అధికారంతో, శక్తితో, ధైర్యంగా ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆయన వైపు చూసినప్పుడు నాకు ఆయన సహాయం చేశాడు. నా ముఖాన్ని ఆయన సిగ్గుపరచలేదు, నా తలను ఆయన ఎత్తాడు. ఈరోజు కూడా మీరు ఆయన వైపు చూస్తే మీకు వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూస్తే మీరెన్నడూ సిగ్గుపడరు. ఆయన జీవ జలముల ఊట, ఆయన పోషకుడు, ఆయన కాపరి,
ఆయన సహాయకుడు, ఆయన లేనిదాన్ని ఉన్నదానిగా మార్చే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన సమకూర్చేటువంటి దేవుడు, ఆయన నిరీక్షణకు కర్త, ఆయన ఆధారమైనటువంటి దేవుడు. ఆయన వైపు గనక మీరు చూస్తే మీ ముఖములెన్నడూ లజ్జింపకపోవును. అంటే మీరెన్నడూ సిగ్గుపడరు. హల్లెలూయా. బేతేలును ఆశ్రయిస్తున్నారా? గిల్గాలును ఆశ్రయిస్తున్నారా? లేకపోతే బెయేర్షెబాకు వెళ్తున్నారా? ఆ ప్రాంతాలన్నీ కూడా మీకు సహాయం చేయవు. మీ డబ్బు మీద మీరు ఆధారపడుతున్నారా? మీ జ్ఞానం మీద మీరు ఆధారపడుతున్నారా? అవి చివరికి మిమ్మల్ని డ్రై ల్యాండ్లోని తీసుకెళ్తాయి. అంటే మీరు చివరికి ఎండిపోయినట్టు వారుగా అవుతారు. కానీ ఎప్పుడైతే మీరు ఆయన వైపు చూస్తారో ఆయన మీకు సహాయం చేస్తాడు. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, మీ భారాలన్నీ ఆయన మీద మోపండి, మీ చింతలన్నీ ఆయన మీద వేయండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి మనం ప్రార్థించాలి. ప్రభువా, ఇది నా పరిస్థితి, ఇది నా జీవితంలో ఉందయ్యా, దీని నుంచి నన్ను విడిపించండి అని గనక ఈరోజు మీరు యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తే తప్పకుండా నా దేవుడు మీకు సహాయం చేస్తాడు. తప్పకుండా మీ ముఖాన్ని ఆయన సిగ్గుపరచడు. ఈరోజు పీకల్లో తప్పుల్లో మీరు కూరుకుపోయారా? ఇది నా వల్ల అవ్వట్లేదు బ్రదర్, నా పరిస్థితి ఎట్లా, నా యొక్క కుమార్తె వివాహం నేను చేశాను, అప్పుల పాలైపోయాను, నా కుమారుని నేను చదివించాను, నేను అప్పుల పాలైపోయాను, లేకపోతే అనారోగ్యాలు రావడం ద్వారా ఈరోజు నేను ఘోరంగా దివాలా తీశాను, వ్యాపారం నడవక నేను నష్టపోయాను, ఇప్పుడు నా పరిస్థితిని దేవుడు మారుస్తాడా? ష్యూర్లీ గాడ్ విల్ హెల్ప్ యూ. ష్యూర్లీ గాడ్ విల్ టర్న్ అరౌండ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చేస్తాడు. ఎడారుల్లో ఆయన నదులను ప్రవహింప చేయగలడు. సముద్రంలో ఆయన ఒక మార్గాన్ని కనిపెట్టగలడు. అరణ్యంలో ఆయన త్రోవను పుట్టించగలడు. బండ నుంచి ఆయన నీళ్ళు ఇవ్వగలడు. మారాను మధురంగా మార్చగలడు. లేని దానిలో నుంచి ఉన్నదానిగా ఆయన తీర్చే దేవుడు. శూన్యంలో నుంచి సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు ఆయన వైపు నువ్వు కనులెత్తి చూస్తే నీకు తప్పకుండా సహాయం కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, కావలివారు ఉదయం కొరకు ఏ విధంగానైతే కనిపెట్టుకుంటారో, దేవా నేను మీ కొరకు కనిపెట్టుకుంటానన్నాయ్యా, దేవా నేను మీ కొరకు ఆశపడుతూ ఉన్నాను అని కీర్తనల గ్రంథంలో తను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. దేవుని కొరకు మనం కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెట్టువాడెన్నడూ సిగ్గుపడడు. దేవుని కొరకు ఎదురు చూసేవాడెన్నడూ కృంగదీయబడడు. దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్స్డ్ వర్డ్ దట్ ఐఎమ్ సేయింగ్ అంటే యూ. మీ కొరకు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నేను ఆ కార్యాలన్నీ చూశాను. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ వాక్యం రాసినటువంటి ప్రతి ఒక్క దైవజనుడు చూసి మాట్లాడాడు. కాబట్టి రుచి చూడాలి మనం. ఒక్కసారి మీరు దేవుని రుచి చూసారా, ఇంకా మీ విశ్వాసము లోతులోనికి వెళ్తూ ఉంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, కొండల తట్టు నేను చూస్తే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను దేవుని వైపు చూస్తాను అని అతడు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి 121వ కీర్తన 1వ వచనంలో కనుక చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చాలు. కొండల తట్టు చూస్తే మనకు సహాయం వస్తుందా? మనుషుల వైపు చూస్తే నీకు సహాయం వస్తుందా? ఈరోజుండి రేపు భూమిలో పాతిపెట్టేవాడు, ఈరోజుండి అగ్నిలో వేయబడేది మనుష్యుడు. వాని వైపు చూస్తే నీకు సహాయం దొరుకుతుందా? ఇంకేదో వైపు చూస్తే నీకు సహాయం వస్తుందా? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఈ దిక్కు నుంచి వస్తుందా? ఆ దిక్కు నుంచి వస్తుందా? వెనక నుంచి వస్తుందా? ముందు నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుని వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనకు సహాయము పైనుంచి రావాలి. దారులన్నీ ఈరోజు మీకు మూసుకుపోవచ్చు, కానీ ఆకాశపు ద్వారములు ఎప్పుడు కూడా మూయబడవు నువ్వు ఆయన మీద ఆధారపడితే. షోమ్రోన్లో కరువు ఉంది, క్షామం వచ్చింది. సిరియనులు చుట్టూ ఏం చేశారంటే ఒక బంధకాలు వేసినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఆపేశారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు ఫుడ్ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆపేయడం ద్వారా ఒక క్షామం అనేటువంటిది షోమ్రోన్ ప్రాంతంకి వచ్చింది. అక్కడ తినడానికి ఆహారం లేదు. ఘోరమైనటువంటి పరిస్థితిని షోమ్రోను ప్రజలు ఎదుర్కొంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు, రేపు ఈ వేళకు
సమృద్ధిని మీరు చూడబోతున్నారు అని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి అంటున్నాడు, ఆకాశపు కిటికీలు తెరిచిన ఇది జరుగుతుందా అని చెప్పేసి అన్నప్పుడు, నువ్వు ఈ కార్యం జరగడం కనులారా చూస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించవు అని చెప్పేసి ఎలీషా ప్రవక్త మాట్లాడాడు. చూడండి, అక్కడ పరిస్థితి అనేటువంటిది దారుణంగా ఉంది. గాడిద తల తింటున్నారంట, పావురపు యొక్క రెట్టను కొనుక్కొని తింటున్నారంట. అంత దిగజారిన పరిస్థితి, అంత కఠినంగా షోమ్రోను ప్రాంతాన్ని ముట్టడి వేశారు సిరియనులు. అట్లాంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రేపు ఈ వేళకు ₹1 ఒక మానిక పిండి ఎవలు అమ్మబడతాయి అని చెప్పేసి దేవుడు మాట్లాడిన మాటను ప్రవక్త మాట్లాడాడు. దాన్ని చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. ఆ 4 కుష్ఠరోగులు ఇక్కడ చచ్చిపోతాం కాబట్టి ఆ దండు వైపుకి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కదులుతూ ఉండగా, వాళ్ళు నడుస్తూ ఉండగా గుర్రముల శబ్దము, రథముల శబ్దము, గొప్ప సైన్యం యొక్క శబ్దము సిరియనుల దండుకు వినబడినట్లుగా దేవుడు చేశాడు. అప్పుడు ఏం జరిగిందండి? ఆ సిరియనులు ఉన్న పాటును అన్నీ వదిలిపెట్టి పారిపోయారంట. ఇశ్రాయేలు రాజు ఇతర రాజులకు కప్పమిచ్చి డబ్బు ఇచ్చి మన మీద యుద్ధము చేయడానికి రాజులను సైన్యాన్ని తోడుకొని వచ్చాడు కాబట్టి మనం వాళ్ళ మీద విజయాన్ని సాధించలేము, ఇది గొప్ప సైన్యం యొక్క శబ్దం అని చెప్పేసి వాళ్ళన్నీ కూడా వదిలిపెట్టిపోయినప్పుడు ఏం చేశారంటే 4 కుష్ఠరోగుల ద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. తద్వారా ఏమైందండి? ఆ షోమ్రోను ప్రాంతంలో ఉన్న కరువంతా ఒక్క రోజులో దేవుడు కొట్టివేశాడు. అందుకే నేను అంటాను, సిరియనులు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ముట్టి వాళ్ళ లోపల క్షామము తీసుకొచ్చారు కానీ దేవుడు ఆకాశం అనే కిటికీ తెరిచి వారికి ఉన్నటువంటి ఆ క్షామాన్ని, కరువును దేవుడు తీసేశాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు, ఎలీషా ప్రవక్త దేవునికి మొరపెట్టాడు, ప్రభువా ఈరోజు ఈ ప్రజలు ఘోరమైనటువంటి కరువులో ఉన్నారయ్యా, ఘోరమైనటువంటి క్షామంలో ఉన్నారు, వారు తినడానికి ఆహారం లేదు తండ్రి, పసి పిల్లను సైతం వండుకొని తింటున్నారు, గాడిద తలను తింటున్నారు, అదేవిధంగా పావురం వేసేటటువంటి రొట్టెను తింటున్నారు, ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది నాయన, దయచేసి ఆకాశం యొక్క ద్వారములను తెరవండి అని చెప్పేసి ప్రవక్త ప్రార్థించినప్పుడు ప్రవక్త ప్రార్థనను విన్నటువంటి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి ఆకాశపు ద్వారములను తెరిచి పట్టజాలని దీవెనలను ఆయన కుమ్మరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సాతానుడు కూడా మీ చుట్టూ క్షామాన్ని తీసుకురావడానికి, మీకు ఏది రాకుండా అన్నీ బంధించేసి ఉండొచ్చు, కానీ నా దేవుడు ఆకాశపు ద్వారములను తెరుస్తాడు. ఏ శత్రువు అయితే మీకు నష్టం తీసుకురావాలని, ఏ శత్రువు అయితే మీ యొక్క జీవితంలో నాశనం తీసుకురావాలని మిమ్మల్ని ముట్టడి వేసి మీ పరిస్థితులన్నింటినీ బంధించి వేశాడో, మీకు కావాలని ఒక క్షామము నష్టం తీసుకొని వచ్చాడో వాడే తరిమి వేయబడతాడు. వాడే వాని యొక్క క్యాంప్ అంతటిని వదిలిపెట్టి పారిపోయేటట్లుగా చేస్తాడు. ఏ శత్రువు అయితే మీకు నష్టం చేయాలనుకున్నాడో వాని ద్వారానే మీకు మేలు కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుని వైపు చూస్తే తప్పకుండా మనకు సహాయం వస్తుంది. ఆయన భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రములను నిర్మించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనుషుల వైపు చూసారా, ఇన్ని రోజులు మీరు సిగ్గుపడ్డారు, ఇంకా చాలు, మానేయండి, దేవుని వైపు కనులెత్తండి, ఆయన వైపు చూడండి, ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థించండి. తప్పకుండా మీకు ద్వారం తెరవబడుతుంది, తప్పకుండా మీరు అప్పుల నుంచి బయటకు వస్తారు, తప్పకుండా మీ కొరకు నూతనమైన కార్యాలను దేవుడు చేస్తాడు, తప్పకుండా మీ కొరకు దాచిపెట్టిన ఆకాశపు ధననిధులను విప్పి మిమ్మల్ని మేలుతో తృప్తిపరుస్తాడు. నా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి కార్యములను చేయుటకు సమర్థుడు. మీరు విశ్వసించినట్లయితే ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అదేవిధంగా 123వ కీర్తనలో మనం చూస్తే, ఆకాశమందు ఆసీనుడమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చాలు, చూడండి, ఒక దాసి కన్నులు ఎప్పుడు కూడా తన యజమానురాలి వైపే చూస్తుందంట. దాసుడు ఎవరి వైపు చూస్తాడు? యజమానుని వైపు చూస్తాడు. ఈరోజు మీరు ఒకవేళ కంపెనీలో పనిచేశారో, లేకపోతే ఏదో ఒక దానిలో పనిచేస్తున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా యజమానుడు ఏమిస్తాడా, ఏమిచ్చి నన్ను సాటిస్ఫై చేస్తాడా అని ప్రతిసారి యజమానుని మీదనో, యజమానురాలి మీదనో, బాస్ మీదనో మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశమందు ఆసీనుడవై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఒక దాసుడు తన యజమానుని వైపు చూసినట్లు, ఒక దాసి తన యజమానురాలి వైపు చూసినట్లు
నన్ను కరుణించు వరకు దేవా నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా. మనం అట్లా ఆయన వైపు చూడాలి. మనల్ని ఆయన కరుణించే వరకు ఆయనను వదిలిపెట్టద్దు. అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని వద్దకు వెళ్ళి అడుగుతున్నాడంట. మార్గమధ్యంలో నా స్నేహితుడు ప్రయాణం అయిపోతున్నప్పుడు నా ఇంటికి వచ్చాడు. పెట్టడానికి నా యొద్ద ఏమీ లేవు, కాబట్టి లేచి నాకు ఒక 3 రొట్టెలు బదులివ్వు. అట్లాంటి పరిస్థితిలో ఆ రాత్రి వేళలో వెళ్ళి అడిగినప్పుడు ఆ యజమానుడు ఆ యొక్క స్నేహితుడు అడిగినప్పుడు, నేను నా పిల్లలతో పడుకొని ఉన్నాను, ఇప్పుడు రాత్రి వేళ అయ్యింది, కాబట్టి లేచి ఇయ్యను అని చెప్పేసి అనుకుంటాడా? ఒకవేళ అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మాటికి అడిగినందువలన, మాటికి గోజాడినందువలన కావలసినవన్నీ లేచి ఇచ్చును కదా అని లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ ఉంటాడు. కాబట్టి అడగండి మీకు ఇయ్యబడతాయి, వెదకండి మీకు దొరుకుతాయి, తట్టండి మీకు తీయబడతాయి. ఒక తండ్రి వద్దకు ఒక కుమారుడు వచ్చి, నాయనా నాకు రొట్టెనివ్వు అంటే రాతినిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? ఈ లోకమందున్న తండ్రులే చెడ్డవారై ఉన్నప్పటికీ తమ పిల్లులకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని అడుగువారికి, మీరు ఆయనను అడుగువారికి ఎందుకు ఆయన సహాయం చేయడు? ఎందుకు ఆయన పరిశుద్ధాత్మనివ్వడు? ఎందుకు మీకు కావలసినవన్నీ ఇవ్వడు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకమందున్న తండ్రే తమ పిల్లలకు కావలసినవన్నీ ఇయ్యనెరిగి ఉండగా, ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగా, మీ పరలోకపు తండ్రి మీకు ఎందుకు సహాయం చేయడు? కాబట్టి యజమానుని వైపుకు ఒక దాసుని కన్నులు ఏ విధంగానైతే చూస్తాయో, అదేవిధంగా మనల్ని కరుణించేంత వరకు, మనల్ని సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చేంత వరకు మనం ఆయన వైపే చూడాలి. ఆయన కొరకే మనం కనిపెట్టాలి, ఆయననే మనం ఆశ్రయించాలి. అప్పుడు ఆయన మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచడు అనేది ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో నేను ప్రాముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, మనం ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితిలో మీరు ఆయన వైపు కనులెత్తండి. అందుకే మనం చూస్తే కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం 6వ వచనంలో, దేనిని గూర్చియో చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ఏం చేయాలంట? ప్రతి విషయంలో. మీకు ₹1 కావాలా? ఆ రూపాయి విషయంలో. లేకపోతే ₹1,00,000 కావాలా? ఆ ₹1,00,000 విషయంలో. ₹1,00,00,000 కావాలా? ₹1,00,00,000 విషయంలో. ఆరోగ్యం కావాలా? లేకపోతే వివాహం కావాలా? ఉద్యోగం కావాలా? వ్యాపారం కావాలా? లేకపోతే ఏం కావాలి? ప్రతి విషయంలో, ఇన్ ఎవ్రీ సిట్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్, ఇన్ ఎవ్రీ కండిషన్, ప్రతి విషయంలో ఏం కావాలో ఆ విషయంలో ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చింతించడం వల్ల మీ సమస్యలు తక్కువ అవుతాయి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు చింతించడం వల్ల మీ ఎత్తు మూరడు ఎక్కువ అవుతుందా? మీ సమస్య తక్కువ అవుతుందా? కాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఒక యజమానుడు ఒక దాసుని కరుణించుట కొరకు ఆ దాసుని యొక్క కన్నులు యజమానుని వైపు చూసినట్టుగా, దాసు యొక్క కన్నులు యజమానురాలి వైపు చూసినట్టుగా, మన దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కరుణించేంత వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తూనే ఉండాలి. దేవా, నేను నీ కొరకు ఆధారపడుతున్నానయ్యా. తండ్రి, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. తండ్రి, నేను ఇంతకాలము బేతేలు వైపు చూశాను, ఇంతకాలం గిల్గాలు వైపు చూశాను, ఇంతకాలం బేర్షెబాలోనికి వెళ్ళాను, ఇంతకాలం నాకు నీళ్లు నిలవనటువంటి తొట్టిని నేను తొలిపించుకున్నాను. దేవా, నేను సిగ్గుపడ్డాను, ఇంకా చాలయ్యా. తండ్రి, ఈరోజు నా హృదయాన్ని మీ వైపు ఎత్తుకుంటున్నానయ్యా. తండ్రి, నీ వైపు నేను చూస్తున్నానయ్యా, నాకు మీరు సహాయం చేయండి అని గనక మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి గనక ప్రార్థిస్తే, మీ మనస్సు విప్పి ఆయన మీద ఆధారపడుతూ మీరు ప్రార్థిస్తే, తప్పకుండా నా దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనియ్యాడు. ఆయన వైపు చూసిన వారి యొక్క కన్నులు ఎప్పుడూ సిగ్గుపడవు. 34వ కీర్తనలో మనం చూసాం కదా, ఆయన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపేటట్టుగా చేయలేదు. ఆయన వారి మీద వెలుగును ప్రకాశింపజేశాడంట. కాబట్టి మీ మీద కూడా ఆయన తన యొక్క వెలుగును ఉదయింపజేస్తాడు. ఇంకా చూస్తే, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి చింత, విచారము, అసమాధానం మన లోపలికి రాకుండా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సమాధానము
మన చుట్టూ ఎప్పుడు కూడా ఉంటుంది అంటున్నాడు. కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును అని రాయబడ్డట్టుగా, కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మన ప్రతి అవసరత దేవుడు మనకు తీరుస్తాడు. కాబట్టి ఏ విషయంలో మనం చింతపడద్దు. సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. యేసయ్యనే అన్నాడు యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. కాబట్టి మీ హృదయంలో కలవరపడనియద్దు, వెరవనియద్దు అన్నాడు యోహాను సువార్త 14:1 కాబట్టి నేను మీ కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. నేను ఉండేటువంటి ప్రాంతంలో మీరు కూడా ఉండునట్లుగా నేను మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని అన్నాడు. కాబట్టి కలవరపడుతూ, చింతపడుతూ, విచారపడుతూ జీవిస్తే గనక మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని మీద ఆధారపడాలి. మన సమస్యను, మన చింతను ప్రార్థనకు మార్చాలి. మన భారాలన్నీ ఆయన మీద మోపాలి. అందుకే పేతురు పత్రికలో చాలా చక్కటి మాట పేతురు జ్ఞాపకం చేస్తాడు. 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడంట. నీకు ఏం చేయాలి, ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, ఎట్లా వ్యాపారం ఇవ్వాలి, ఎట్లా మీ పిల్లల వివాహాలు చేయాలి, ఎట్లా మీ పిల్లల డబ్బులు ఇవ్వాలి, ఎట్లా వారి చదువులు చదివిపించాలి, ఎట్లా మీకు ఇల్లు ఇవ్వాలి, ఎట్లా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, ఎట్లా మిమ్మల్ని బలహీనతల నుంచి బయటకు తీసుకురావాలి, ఎట్లా మీకు ఆరోగ్యం ఇవ్వాలి, మీ భర్తను ఎట్లా స్వస్థపరచాలి, ఎట్లా బానిస నుంచి బయటకు తీసుకురావాలి, ఎట్లా మద్యపానం నుంచి బయటకు తీసుకురావాలి, బలహీనతలన్నిటి నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలని ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కాబట్టి మీ చింతలన్నీ కూడా, మీ ఇబ్బందులన్నీ కూడా, మీ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన మీద వేయండి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఆయన వైపు మీరు కనులెత్తండి. ఆయన సహాయం చేసే దూత, ఆయన కాపరి, ఆయన పోషకుడు, ఆయన ఊరడి నీటి బుగ్గ, ఆయన జీవజలముల ఊట. ఆయనను ఆశ్రయిస్తే నువ్వు నిశ్చయముగా బ్రతుకుతావు. నిశ్చయముగా నువ్వు బ్రతుకుతావు. ఆయనను ఆశ్రయించేవాడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన ఒక మొక్కలాగా ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. ఒకవేళ వెట్ట కలిగిన, ఒకవేళ ఎండ కొట్టిన అది భయపడదు, ఆకు వాడదు, కాపు మానదు అన్నట్టుగా దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకుంటే తప్పకుండా మనం నిలబడతాం. తప్పకుండా మనం సహాయం చూస్తాం. తప్పకుండా మన పరిస్థితిలో మనం విజయాన్ని చూస్తామనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎంతమంది జీవితాల్లో దేవుడు అట్లాంటి కార్యములు చేయలేదు. కాబట్టి ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆయన వైపు మనం కనులెత్తుదాం. మన హృదయాన్ని, మన మనస్సును ఆయన యొద్ద కుమరిద్దాం. ప్రభువా, మీరే నాకు ఆశ్రయదుర్గం నాయన, మీరే నాకు సహాయం తండ్రి. ఈరోజు నేను ఈ బాధలో ఉన్నాను, నాకు సహాయం చేయండి ప్రభు. ఈరోజు నేను ఐహికంగా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను చింతపడుతున్నానయ్యా, అందులో నుంచి నన్ను విడిపించండి. మీ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించడానికి, మీ మాటలు ఎప్పుడు వినడానికి, మీ కార్యములను ఎప్పుడు మనస్సు ఉంచడానికి నాకు శక్తి దయచేయండి నాయన. శరీరంలోనికి వెళ్లకుండా హేరోదు యొక్క పులిసిన పిండిని గురించి, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి దేవా నేను జాగ్రత్తగా ఉండమన్నారు. కాబట్టి వాటి విషయమై తండ్రి నేను జాగ్రత్తగా ఉండడానికి మీ కృప నాకు అనుగ్రహించండి అని గనక మీరు యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తే తప్పకుండా మీ కఠినమైన హృదయాన్ని బద్దలు చేసి మాంసపు గుండెనిచ్చి, మెత్తని హృదయాన్ని ఇచ్చి, ఎల్లప్పుడూ ఆయన మీద ఆనుకునేటట్లుగా మిమ్మల్ని తయారు చేస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎవరెవరైతే దర్శించబడ్డారో వారందరినీ కూడా మీరు విడిపించండి. వారిలో ఉన్న చింత, విచారం అంతా తీసివేయండి. ఈ రోజు నుంచి నాయన మీ వైపు వారి కనులెత్తుతుండగా వారికి వెలుగు కలగజేయండి. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అని రాయబడ్డట్టుగా నాయన ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది అయితే ఉన్నారో, అవసరాల్లో ఎంతమంది అయితే ఉన్నారో, అనారోగ్యంలో ఎవరైతే ఉన్నారో తండ్రి, ప్రభువా కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో తండ్రి, వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఎవరైతే ఉన్నారో తండ్రి, సమస్యల్లో చిక్కుబడి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం విన్నారో వారందరికీ గొప్ప విడుదల కలుగునుగా కానీ మాట్లాడుతున్నాను. ఆకాశపు కిటికీలు వారి కొరకు తెరవబడును గాక. తండ్రి, సిరియనులు ఇశ్రాయేలుల చుట్టూ తండ్రి ఒక మాటు వేసి ఒక క్షామాన్ని క్రియేట్ చేసినట్టుగా సాతానుడు వారి చుట్టూ తన చుట్టుముట్టి వారి జీవితంలోనికి ఏది రాకుండా ఏ క్షామాన్ని అయితే క్రియేట్ చేశాడో తండ్రి దాన్ని తీసివేయండి నాయన. తన ఆకాశపు ద్వారములను తెరిచి సమృద్ధి అయిన దీవెనలను ఈరోజు మొదలుకొని వారి మీద కుమ్మరించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే
మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము వాటిని బట్టి సంతోషిస్తాం మరియు దేవుని నామాన్ని మహిమపరుస్తాము. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దీవించబడితే మీ బంధువులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.